రాముడిని ఆదర్శంగా తీసుకుందాం. రావణాసురుడికి 10 తలలు ఉంటే ఆ 10 తలలను రాముడు నరికినట్టుగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వాడి ఒక్క తలను నరుకుదామంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణ కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఇక దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తూ గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ దేశం కోసం చివరి వరకు పోరాడారు. నేను కూడా నా కార్యకర్తల హక్కుల సాధన కోసం నా చివరి శ్వాస వరకు పోరాడతానని భరోసానిచ్చారు. నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా 10,000 రూపాయలంటే 20 సంవత్సరాలు చూస్తే పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతే ఉపాధి పొందుతుంటారో ఎక్కడ లేని విధంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థికంగా మన వెసులుబాటు వాళ్ళకి సహాయం కల్పించిన ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పండి. గమనించండి చెప్పండి. నేను అభివృద్ధి అనేది నిర్మాణాత్మక కొనసాగాలని అంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు దూచేటోళ్ళు మాత్రం ఏం చేస్తుందో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పోరాడినాం, పార్లమెంట్ ఎన్నికలు పోరాడినాం. ఇలా చూస్తున్న కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎన్నడూ లేనంత ఇవాళ ఏదైతుందో ప్రజాజీవనం చూరగొంటుంది. అటువంటి అప్పుడు ఏదైతున్నదో నేను కూడా ఇందాక అప్పుకుంటే అయిపోతుందా అని చెప్పనుకుంటే అది అల్గా ఉన్నదిరా. నేను దశాబ్దాలకి పోరాటం చేస్తున్నాం. ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, తర్వాత పార్లమెంట్ కానీ ఎన్నడూ లేక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతున్నదో ఏ సందర్భం బొందు అని చెప్పని నేను కూడా దొత్త దీనిలో చెప్పనుకుంటే మేమంత అమాయకులం కాదు అంటూ నేను శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసురుడి 10 తలలు నరికిండు. రావణాసురుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. నేను ఎవడన్నా రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని చూస్తే మనకు ఉండేది ఒక్క తలకాయ. మనకు ఉండేది ఎంతనే ఒక్క తలకాయ. దాన్ని నరుపుడు పెద్ద ముచ్చట అనే ఇందిరాగాంధీ గారు పోయింది అంటుంది. కానీ ఏమన్నది, నా చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ ఐక్యతకు పాటుపడతాను, ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా అని చెప్పట్టు నేను. మన ఒకటే టార్గెట్ 50 ఏంటిది టార్గెట్ 50.